హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక అశోక్. సో నేను మీ హారిక. ముందుగా ఛానల్లో వెళ్ళే ముందర ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి క్యాబేజ్ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలి, ఏంటి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేసి ఈ వీడియోలో అయితే చూసేద్దాము. సో ముందుగా అయితే క్యాబేజ్ని చిన్న చిన్న ముక్కలుగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలి. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ కట్ చేసి పెట్టుకోండి చాలు. క్యాబేజ్ అనేది పెద్దగా ఉంటుంది కదా, దానిలో ఒక పావు కానీ హాఫ్, ఇఫ్ 5 మెంబర్స్ ఉంటే హాఫ్ కట్ చేసి పెట్టేసుకోండి. సో అందరికైతే సరిపోతుంది. సో ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి మనము. దీనికి అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాబేజీ, ఒక 4-5 ఎగ్లు, అలాగే తాలింపు గింజ, జీలకర్ర, కరివేపాకు, సాల్ట్, కారం, అంతే. కొంచెం అల్లం పేస్ట్, అంతే. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవేను. సో ఫస్ట్ అయితే మనము దీన్ని అయితే పీసెస్గా కట్ చేస్తున్నాను. సో నేను అది కూడా మీకు రికార్డ్ చేస్తాను. ఎవరికైతే తెలియకపోతే ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఈ క్వాంటిటీలో సేమ్ ఈ సైజులో కట్ చేసుకుంటే చాలు. ఉల్లిపాయలాగా ఇవి ఫ్రై అయిపోతాయి అన్నమాట. అప్పుడు చిన్నగా కట్ చేసుకుంటే. పెద్దవి ఏంటంటే తొందరగా ఉడకవన్నమాట. చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా ఉల్లిపాయ వేగినట్టే అయిపోతాయి అన్నమాట. సో లేయర్గా ఉంటుంది కదా, సో ఇట్లా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈజీగా కట్ చేసుకోవచ్చు క్యాబేజ్ని. తినే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకుందాము. ఒక 4-5 పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నారంటే కారం తక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను. నేను కారం అయితే కొంచెం యాడ్ చేసుకుంటాను కాబట్టి. ఓకే, సో ఎట్లయినా ఇవి ఏ షేప్ అయినా మీ ఇష్టం. ఇంకా పచ్చిమిర్చి సో ఫ్రై అయితే చాలు మనకి కర్రీకి. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఒక 2 ఆనియన్స్ అయితే ఇక చాలు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది తాలింపు కోసం. ఆనియన్స్ అయితే కట్ అయిపోయినాయి మొత్తము. సో మొత్తం ఏమేమి కావాలి ఏంటి అనేసి పెట్టేసాను. ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో చూసేసుకోండి. సో క్యాబేజ్ కట్ చేసి పెట్టాను కదా, సో ఇదైతే కట్ చేశాను. వీటిని ఏంటంటే నీట్గా వాష్ చేసేసుకుందాము. ఒక చిల్లు గిన్నె ఉంటే దాంట్లో పెట్టేసుకున్నట్టు మనకి కడిగిన వెంటనే వాటర్ అనేది దిగిపోతూ ఉంటాయి. సో అలాంటిది అయితే బాగుంటుంది వాష్ చేసుకోవడానికి. ఏమైనా కూరగాయలు అలాంటివైనా కానీ బాగుంటుంది అన్నమాట. సో దాంట్లో అయితే నేను వాష్ చేసుకున్నాను. ఆఫ్టర్ వాష్ ఏం చేయాలంటే మనం స్టవ్ వెలిగించేసుకొని చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకుందాము. జీలకర్ర అండ్ మినపప్పు, ఆవాలు వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత
మనము వీటిని ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి అయితే వేసేసుకుందాము. సో మనం కలిపెట్టుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. సో కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఏంటంటే అప్పటి వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అండ్ ఇప్పుడైతే కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము. ఒక 4-5 రెబ్బల కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకుందాము. అండ్ కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మిర్చి యాడ్ చేసుకుందాము. వీటి మొత్తాన్ని అయితే ఒకసారి కలిపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. అలాగే మనం దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం చిన్నులపై కట్ చేసి దంచి పెట్టుకున్న పేస్ట్ అయితే కొంచెం యాడ్ చేసుకున్నాము. టేస్ట్ అనేది బాగుంటుంది. క్యాబేజీలో ఇది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే అంతగా టేస్ట్ ఉండదు అనమాట. సో ఇదైతే యాడ్ చేసుకుంటే కొంచెం అయితే చాలు. మొత్తాన్ని అయితే కొంచెం మనం ఫ్రై చేసుకుందాము, ఫ్రై అయ్యే వరకు. కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాము. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తాను. సో కర్రీ మొత్తంకి అయితే సరిపోతుంది నాకు. సో మీరైతే ఎంత కావాలంటే అంత వేసేసుకోండి, అంతే. సో ఈ మొత్తాన్ని అయితే కలిపెట్టుకుంటూ ఉండాలి ఫ్రై అయ్యే వరకు, లేదంటే మాడిపోతుంది. మాడిపోతే టేస్ట్ అంతగా బాగుండదు. అండ్ ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ పీసెస్ ఉన్నాయి కదా, అవైతే దీంట్లో యాడ్ చేసేసుకుందాం మొత్తం. ఈ మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి కలిపెట్టుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా పైనుంచి కింద వరకు మొత్తం కలిపెట్టుకుంటే ఆ ఉప్పు, కారము, పసుపు అవి ఏవైతే వేస్తున్నామో ఉల్లిపాయలు అవన్నీ కూడా మొత్తం కలిసేలాగా కలిపెట్టేసుకోవాలి.
మొత్తాన్నయితే కొంచెం కలిపెట్టుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ వాటర్ అంటే ఇంకిపోయి మాడిపోతుందనుకో వాటర్ కొంచెం వేసుకొని కలిపెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంటిల్ ఇది ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ అయితే ఉంటాయి కదా, ఎగ్స్ని ఇట్లా మనం గుడ్డు పొరడికి ఎలా వేసుకోవాలో అలా పాలేసుకోవడమే, అంతేను. నాకైతే పగలగొట్టడం రాలేదు, సో ఏమనుకోకండి చూసిన వాళ్ళు. వస్తుంది కానీ ఇవి ఎందుకో రాలేదన్నమాట. సో లీవ్ ఇట్ దట్. సో ఇట్లయితే మొత్తం గ్రాష్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకుంటే గుడ్డు అనేది ఉడికిపోతుంది. ఇట్లా చూపిస్తున్న విధంగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మీరు ఇట్లా వెనక్కి రివర్స్ వేసుకున్నారంటే మీకు ఏంటంటే 2 సైడ్స్ ఎగ్ అనేది కాలుతుంది, ఈజీగా ఉంటుంది. మరీ మొత్తాన్ని మిక్స్ చేసేసామనుకో అసలు గుడ్డుగా కనిపించదు అనమాట. సో ఇట్లయితే మీరు రివర్స్ చేసేసుకోండి. వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడు ఈ మొత్తం ఉడికిన తర్వాత మీరు ఎగ్ కర్రీకి ఎట్లయితే తిప్పేసుకుంటారో సేమ్ అట్లాగే మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ మొత్తం ఎగ్ అంతా ఫ్రై అయ్యేలాగా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంతా పడుతుంది, అడుగున మాడిపోతుంది, టేస్ట్ అస్సలు బాగుండదు అప్పుడైతే. సో తిప్పుకుంటూ ఉండాలి ఎగ్ ఫ్రై అయ్యే వరకు. ఆల్రెడీ ఉప్పు అయితే వేసేసాను కదా, ఒక్కొక్క కారం ఒక్కటైతే యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇది ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసుకోండి, ఇఫ్ ఇన్ కేస్ సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా కారం అయితే యాడ్ చేసేస్తున్నాను నేను. ఆల్రెడీ మిర్చి వేసుంటారు కదా, చూసుకొని దానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. లేదు తింటాము ఎక్కువ కారం అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు. మెయిన్ కావాల్సిన థింగ్స్ సాల్ట్ అండ్ కారమే కదా, ఇవన్నీ మీడియంగా ఉంటే కర్రీ అనేది సూపర్ టేస్ట్ అదిరిపోతుంది. సో మొత్తం ఫ్రై అయ్యే వరకు కలిపెట్టుకుంటూ ఉండాలి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే, అంతే. క్యాబేజ్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇక్కడ మేము కూడా టేస్ట్ చేసేస్తున్నాం, కర్రీ అయిపోయింది కాబట్టి. సో నేను కలిపేస్తున్నాను తినడానికి. మా హస్బెండ్ ఆల్రెడీ తినేసారు, టేస్ట్ అయితే సూపర్ ఉందంట. సో మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.